ఓల్డ్ సిటీలో పర్యటించారు ఎమ్మెల్సీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల కోసం పాత బస్తీలోని పలు దేవాలయాలకు ప్రభుత్వం తరపున చెక్కులు పంపిణీ చేశారు. భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేశారు. అక్కన్న మాదన్న గుడిలో ప్రత్యేక పూజలు చేసి వివిధ ఆలయాలకు 269 చెక్కులు అందజేశారు. అంతకుముందు ఓల్డ్ సిటీకి వచ్చిన పీసీసీ చీఫ్ కు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ నేతలు. ఆ తర్వాత లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చడమే సీఎం రేవంత్ రెడ్డి ఆశయమని తెలిపారు పీసీసీ చీఫ్. నాతో పాటు మా శాసనసభ్యులు జుల్ఫికర్ అలీ గారు, మేము అందరం కూడి వాళ్ళ అక్కన్న మాదన ఆలయంలో బోనాల సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన చెక్కుల్ని పంపిణీ చేయడానికి వచ్చినాం. నేను మీ ద్వారా హైదరాబాద్ పాత బస్తీ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, మీరు పాత బస్తీ వారు కాదు, మీరు చరిత్రాత్మకమైనటువంటి ప్రపంచంలోనే పేరుగాంచిన హైదరాబాద్ బస్తీ వాసులు. ఈ హైదరాబాద్ నగరాన్ని మిగతా నగరాలకు ధీటుగా అన్ని అంగులతో ఆధునాతనటువంటి ప్రత్యేకలతో హైదరాబాద్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ తపన పడుతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తపన పడుతూ ఉన్నారు. అందరం సహకరించుకుందాం. పాత బస్తీని అందరూ మురిపే విధంగా, అందరూ మురిసిపోయే విధంగా, యావత్ ప్రపంచంలో ఖ్యాతి వచ్చే విధంగా అభివృద్ధి చేసుకుందాం. బోనాల పండుగ ఘనంగా జరిగే బోనాల పండుగ. బోనాలు అంటేనే హైదరాబాద్ ప్రతీక. అలాంటి బోనాలు సగర్వంగా జరగాలని ముఖ్యమంత్రి గారు, మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు 6 నిమిషాలు శ్రమిస్తూ అయ్యే ఖర్చుల నిమిత్తం చెక్కులు ఇచ్చినట్టు సందర్భం ఇవాళ. బోనాల పండుగ గర్వంగా జరగాలని కోరుకుంటూ మీ అందరిని